హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. టేస్టీగా సింపుల్గా ఇలా టొమాటో బిర్యానీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తినండి. 2 minutesలో రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోండి, సేమ్ టేస్టే వస్తుంది. 2 to 3 spoons ఆయిల్ తీసుకోండి, లేదంటే గీ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 2 లవంగాలు తీసుకోండి, అలాగే కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసుకోండి. దాంతోపాటు బిర్యానీ ఆకు, అలాగే ఒక యాలక యాడ్ చేసుకోండి. 1 స్పూన్ జీరా లేదా షాజీరా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ జీరా యాడ్ చేస్తున్నాను. అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోండి. ఆనియన్ని ఎక్కువ ఫ్రై చేసుకోకండి, సగం ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయ్యేలోపు మనం టొమాటోని పేస్ట్ చేసేసుకుందాం. నేనైతే 2 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ టొమాటోస్ వేస్తే పుల్లగా అయిపోతుంది. చూడండి, ఇలా మంచిగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఆనియన్స్లో యాడ్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోండి. ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ లేదా 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకోండి. 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. అట్లీస్ట్ 1/2 hour అయినా రైస్ నానపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేనైతే 1 hour నానపెట్టి వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోండి, సిమ్లోనే పెట్టి మిక్స్ చేసుకోండి. రైస్కి బాగా ఉప్పు పడుతుంది. స్మూత్గా మిక్స్ చేసుకోండి. అది బాస్మతి రైస్ చాలా ఫాస్ట్గా విరిగిపోతాయి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. అంతకు మించి ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతుంది. విజిల్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేయండి. విజిల్ మొత్తం పోవడం వల్ల ఎక్కడైనా ఉడకకపోతే కరెక్ట్గా బాయిల్ అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా టేస్టీగా టొమాటో బిర్యానీ రెడీ అయిపోయింది. కాస్త అలాగే మూత పెట్టి ఉంచేస్తే ఈ మాయిశ్చర్ అనేది పోతుంది. మీకు ఇలానే తినాలి అనిపిస్తే ఇలాగే తినేయచ్చు, లేదంటే 5 minutes అలాగే వదిలేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది. మాకు మాయిశ్చర్గా ఉంటేనే చాలా నచ్చుతుంది, అందుకే ఇలానే తినేస్తున్నాం. అంతేనండి, టేస్టీగా సింపుల్గా టొమాటో బిర్యానీ రెడీ అయిపోయింది. పిల్లల బాక్స్కైనా హస్బెండ్ బాక్స్కైనా సింపుల్గా 10 minutesలో క్విక్గా అయిపోతుంది. ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఎస్వై కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.